భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా? జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ జగనన్న తొందరగా సీఎం అవ్వాలి. నమస్కారం అండి, దిస్ ఇస్ #. నేను ప్రతిరోజు సర్వమత ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనకి విలువ ఉంటుంది, కేవలం రోజా ప్రార్థనకే కాదు. జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు ఎందుకు ఇచ్చావు భగవంతుడా? ప్రతిపక్ష హోదా లేకుండా చేశావు, కానీ ఒకే ఒక్కడిని అసెంబ్లీలో నించోపెట్టేసి నేను ఎప్పుడు తీసుకొస్తావు? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అందరినీ సస్పెండ్ చేసినా కూడా అసెంబ్లీలో ధీటుగా ఒక్క మగాడులాగా నుంచుని ప్రతి ఒక్కరిని ఫేస్ చేశారు. జగన్ అనే 11 మంది ఉన్నా కూడా అసెంబ్లీకి రాలేదు, భయపడిపోతాడు, ఏదో ఒక రీజన్తో బయట పారిపోతూ ఉంటాడు. సో ఈరోజు నేను కూడా చేతులు జోడించి భగవంతుడా ప్లీజ్ నువ్వు ఉన్నావు నేను ఆశిస్తున్నాను. 11 అన్న నెంబరు యూనివర్స్లో ఏదో సంకేతం ఇస్తుంది. దయచేసి నెక్స్ట్ టైం ఆ 11 పక్కన 1 పీకేసి 1గా నుంచోబెడితే నెంబర్ 1 హీరో జగన్మోహన్ రెడ్డి అవుతాడని నా ప్రార్థన. కానీ రోజా మనందరి ప్రార్థనలకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు అని చెప్పి కాషియస్గా బారులు తీరి లైన్లో నుంచుని కష్టపడి ఓడిస్తే మన ప్రార్థనలన్నింటినీ చెల్లాచెదురు చేసుకుంటూ తిరిగిపోయి అరుణాచలంలో రుద్రాభిషేకం చేసేసింది. రీజన్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలంట. ఫస్ట్ రుద్రాభిషేకం చూద్దాం, తర్వాత తొందరగా ఫినిష్ చేద్దాం. చూసారు కదండి, జ్ఞాన తపస్సులో కూర్చున్న రోజా. కోరుకునే కోరిక ఏంటమ్మా గట్టిగా చెప్పు రుద్రాభిషేకం ముందంటే జగనన్నే మళ్ళీ సీఎం అయిపోవాలి, నేను అచ్చంగా మళ్ళీ అదే పోస్ట్లో స్పోర్ట్స్ మినిస్టర్ టూరిజం మినిస్టర్ అయిపోవాలి, చేసిన తప్పులంటే కప్పేసుకోవాలి. ఇంతకు మించి ఇలా కోరికలే ఉండవు. ఏంటండి ఇదంతా? రోజా ఏ గుడికి వెళ్ళినా కూడా ప్రార్థించేది ఇది. యాక్చువల్లీ రోజా పైన ఒక నెగటివ్ టాక్ నడవడం మొదలైంది. వైసీపీలో రోజా మాట్లాడే మాటలకి శ్రీమాన్ భారతిరెడ్డి గారు పరువు రోడ్డు మీదకి ఇడుస్తుంది. ప్రతిసారి భారతొదినా 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 అని పేరు తీసుకొస్తే ఏంటి భారతి ఏంటి భారతి ఏంటి భారతి అని చెప్పి ఎయిటర్ మళ్ళీ ఒక్కసారి ఏంటి మన వేరే మహిళలు చేసిన స్టేట్మెంట్ ఆకేపాటి గారు వెరీ బ్లాస్టింగ్ గా ఇచ్చారు. భారతిరెడ్డి గురించి ఏమన్నారు ఆ మాట ఏంటి? ఆ మాట అయిన తర్వాత భారతిరెడ్డి పేరు తీసుకురాకూడదు. మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? వనరబుల్ గా ఉంది, వద్దు మా వదిన పేరు ఎక్కడ బద్దాం అవ్వకూడదు అన్నప్పుడు ఊరుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ డే కూర్చుని మా భారతక్క మా భారతొదిన మా భారతొదిన అని చెప్పి మళ్ళీ లేపింది. మళ్ళీ తిట్టారు అలా కూర్చుని. భారతిరెడ్డి పేరుని జగన్మోహన్ రెడ్డి పేరుని ఆ పార్టీని భ్రష్టు పట్టించడానికి రోజా సర్వశక్తులా ప్రయత్నించిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ తలా నోరు మొత్తుకుంటున్నారట. ఆ బాయి రోజా చేసే ప్రసంగాల వల్ల పార్టీకున్న కాస్తో చిక్కటి చిరునవ్వుతో మా అన్న వచ్చి వారంకి ఒకసారి కనిపించినా కూడా మొత్తం బద్నాం అయిపోయి
చివరికి ఏమీ పనికి రాకుండా పోయి అసలు ఈ రోజాని ఎలాగ ఆపాలి అని చెప్పి వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నప్పుడు అరే రే నాకు ఇంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది పార్టీలో, అర్జెంటుగా నేను దైవ చింతనలో మునిగి జగనన్న దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి, నెక్స్ట్ టైం మంత్రి అవ్వాలి, ఒకవేళ అన్న గెలిస్తే సో కొట్టేయాలని చెప్పి అరుణాచలం దాకా వెళ్ళి రుద్రాభిషేకం చేసింది. ఇది వరకు తిరుపతిలోకి వెళ్ళి జగనన్నే గెలవాలంటే దుర్గ గుడికి వెళ్ళిపోయి జగనన్న సీఎం అవ్వాలి మళ్ళీ అని కోరుకుంది, ఇక్కడ జగనన్న సీఎం అవ్వాలని కోరుకుంది. ఏం కంగారు పడకు, నువ్వు ఒక్క పూజ చేస్తావు, మేమందరం సర్వమత ప్రార్థనలు చేస్తాము, ఎలక్షన్లు వచ్చినప్పుడు ముమ్మరంగా రుద్రాభిషేకాలు మేము చేస్తాము, అన్ని టెంపుల్స్లోను, చర్చ్లోను, మాస్క్లోను జగన్ రాకూడదు అన్న ప్రార్థనలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ చేస్తారు. నీ చిట్టి కోరిక ఈ రాష్ట్రంలో తీరదు రోజా, వచ్చేసారి బాబు గారే జగన్మోహన్ రెడ్డి గారు 1వ స్థానమే, ఇది గుర్తుపెట్టుకో. సో ఇంత విపరీతంగా సడన్ గా అరుణాచలం వెళ్ళిపోయి రుద్రాభిషేకం జగన్ కోసం చేస్తే ఈ కోరిక ఫలిస్తుందా? అది కమెంట్లో రాయండి. రెండవది, అసలు ఇంత అగాయిత్యమైన స్టేట్మెంట్లు చేసి భారతమ్మని ఇంత తిట్టించిన రోజాకి పార్టీలో ఉనికి తగ్గిపోతున్న భయంతో డీవియేషన్ టాక్టిక్ గా అరుణాచలం వెళ్ళిపోయిందా? ఇది కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.